కమిషన్ అడ్డుకోండి, మనకి వాళ్ళకి ఓటు హక్కులు అవసరం లేదు, చదువులు అవసరం లేదు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతే మనం ఓటు హక్కును తెచ్చుకుందాం, మీ అందరికి ఓటు హక్కుని ఇస్తాం, చదువుకునే హక్కుని ఇస్తామని చెప్పేసి, మీకు విద్యనిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి సైమన్ కమిషన్ మీద రాళ్ళు లేపించి వెనక్కి పంపించిన పరిస్థితుల్లో అన్నిటికీ తలొగ్గి, మిత్రులారా, అన్నిటికీ తలొగ్గి ఆ సైమన్ కమిషన్ ఈ భారతదేశంలో నడిపించిన వ్యక్తులు ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రెండో వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ గారు. అన్నిటినీ ఎదుర్కొని మనకు ఓటు హక్కు కల్పించాడు మిత్రులారా, ఓటు హక్కు కల్పించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, శిస్తులు కట్టే వాళ్ళకి ఓటు హక్కు కావాలన్నప్పుడు ఎంత కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి వాళ్ళు మనకు ఓటు హక్కు సాధించి పెడితే ఈరోజు